ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గండిపేట పరిధిలో భూ కబ్జాకు యత్నించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న బొల్లా బ్రహ్మనాయుడు కొంతకాలంగా పరారీలో ఉన్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ ఆయనకు నిరాశ ఎదురైంది. న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో పోలీసులు ఆయన కోసం నిఘాను మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆయన తమిళనాడులోని కాంచీపురంలో తలదాచుకున్నట్లు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆయన్ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మనాయుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కాంచీపురం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. గండిపేట ఫేక్ జీవో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో బొల్లా బ్రహ్మనాయుడు పిటిషన్ దాఖలు చేశారు. నార్సంగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు 990/2026లో అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సో ఈ సందర్భంగా నకిలీ ప్రభుత్వ జీవోలను క్రియేట్ చేసి వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ఈ యొక్క బొల్లా బ్రహ్మనాయుడు ఆయన ముఠా వీళ్ళందరినీ సైబరాబాద్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా ప్రధాన సూత్రధారిగా ఉన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు బొల్లా రమేష్, సునీల్, రాధాకృష్ణ పరారీలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలోని సర్వే నెంబర్ 18లో సుమారు 104 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 10 ఎకరాల ప్రభుత్వ భూమి తనదేనంటూ గండిపేట గ్రామానికి చెందిన నిమ్మల రాజేష్ గౌడ్ అండ్ వేణుగోపాల్, రామస్వామి, మంగా అనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 2012లో హైకోర్టులో పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణల తర్వాత 2025 అక్టోబర్ 6న హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టివేస్తూ ఆ 10 ఎకరాల ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ నిమ్మల కుటుంబ సభ్యులు ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్ర పన్నారు. ఇందుకోసం ఏకంగా ప్రభుత్వం తమకే ఆ భూమిని కేటాయించినట్లు 5 నకిలీ జీవోలను క్రియేట్ చేశారు. వాటిని వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ చేశారు. ఈ క్రమంలోనే భూమిని విక్రయించడానికి ఏపీకి చెందిన వినుకొండ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు బొల్లా రమేష్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎకరాకు 3,50,00,000 చొప్పున కుదిరిన డీల్లో భాగంగా నిందితుల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే నుంచి నిమ్మల కుటుంబానికి 2 విడతలుగా దాదాపుగా 4 కోట్ల వరకు డబ్బు చేతులు మారింది. ఇప్పటికీ అది పోలీసుల విచారణలో తెలిసింది. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే కాంచీపురంలో ఆయన్ని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారం తీగ లాగితే డొంక కదులుతున్నట్టుగా ఉంది. సో ఇటు నకిలీ జీవోలు అండ్ ఫేక్ డాక్యుమెంట్స్, ఇన్వాయిస్లు, వీటన్నిటితో కోర్టుల్ని ఆయన మొత్తం డైవర్ట్ చేశారు. అంటే దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు భారతదేశంలో ఎంతో కీలకంగా ఉంటాయి. ఎవరన్నా ఒక తప్పు చేశారు అంటే శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. ఏమన్నా తప్పు జరిగితే ప్రభుత్వాలు చూసుకుంటాయి. మ్యాక్సిమం తప్పులు ఉండవు. కానీ ఒకవేళ జరిగితే ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, సీఎంలు, మంత్రులు వాళ్ళకి విన్నవించుకుంటే సరే ఇది జరిగిందని చెప్పి మాట్లాడుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో బొల్లా బ్రహ్మనాయుడు ఫేక్ జీవోలను, ఈ యొక్క ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి 4 ఎకరాల భూమిని కబ్జా చేశారంటే జస్ట్ ఇమాజిన్. అంటే వీళ్ళు ఇంతకుముందు ఎన్ని స్కాములు చేశారనే దానిపై కూడా ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఒక నిఘా పెట్టారు. వాస్తవానికి ఎప్పుడైతే ఆరోపణలు బయటకు వచ్చాయో, నిమ్మల కుటుంబం నుంచి ఆరోపణలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో, అలాంటి నేపథ్యంలో బొల్లా బ్రహ్మనాయుడు వెంటనే అలర్ట్ అయ్యి హైకోర్టులో బెయిల్ కోసం ఒక పిటిషన్ వేశాడు. సో ఇలా ఫేక్ జీవోలు అని చెప్పి ప్రభుత్వ తరపు
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాదించగా అసలు ఇలాంటి అతనికి బెయిల్ ఇస్తారని హైకోర్టు జడ్జి గారే ఈ యొక్క చివాట్లు పెట్టిన పరిస్థితి. అంటే భూ కుంభకోణానికి పాల్పడి మళ్ళీ బెయిల్ దొరకలేదని చెప్పి కాంచీపురం వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు పోలీసులతో బందోబస్తు నడుమ ఈయన ఇప్పుడు హైదరాబాద్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. అతని వెనకాల ఎవరున్నారు అనే విషయంపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. సో బ్రహ్మనాయుడు అరెస్ట్ తర్వాత 1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయాలని చూసిన కేసులో బ్రహ్మనాయుడు ఒక్కడే నిందితుడిగా ఉన్నాడు. మరి ఇలాంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన హైకోర్టులో రిలీఫ్ దక్కలేదు. ఇందుకు సహకరించిన హైకోర్టు కంప్లీట్గా వివరాలు తెలియజేయాలని పోలీసులకి ఆదేశం ఇచ్చింది. అండ్ ఈ కేసుని ఈ పిటిషన్ని విచారించడానికి ఈ నెల 11 వరకు వాయిదా వేసింది. సో నార్సింగ్ పరిధిలోని భూములు అక్రమంగా సొంతం చేసుకునేందుకు బ్రహ్మనాయుడుతో సహా మరికొందరు భారీ ఎత్తున కుట్ర చేశారు. సో తాము ఏ భూమికి సంబంధించి కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నామో అది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా బ్రహ్మనాయుడు దాన్ని అక్రమంగా సొంతం చేసుకునే యత్నం చేశారు. అండ్ నకిలీ జీవోల సంగతి ఆయనకు తెలుసని కూడా పోలీసులు చాలా క్లారిటీగా చెప్తున్నారు. 1500 కోట్ల విలువైన భూమి ఆక్రమణ కేసులో ఇప్పటికే రాధాకృష్ణ బృందానికి అయితే ఈ బొల్లా బ్రహ్మనాయుడు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారట. అగ్రిమెంట్ చేసుకునేందుకు నిమ్మల కుటుంబానికి కూడా బ్రహ్మనాయుడు ఈ బొల్లా రమేష్ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు బదిలీ అయిందని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిమ్మల కుటుంబ సభ్యులు రాధాకృష్ణ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కుంభకోణంలో బ్రహ్మనాయుడు ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. అండ్ బ్రహ్మనాయుడు ప్రమేయంతోనే స్థానికుడు కానీ ఎవరు కామాను నాగేశ్వరరావు అనే వ్యక్తి పేరుపై ఎకరం 20 సెంట్లు బదిలీ చేశారట. ఏది జీవో నెంబర్ 558 క్రియేట్ చేసి కామాను నాగేశ్వరరావు అనే వ్యక్తిపై ఎకరం 20 సెంట్లు బదిలీ చేశారట. సో పోలీసుల వేట నుంచి తప్పించుకొని తిరుగుతున్న బ్రహ్మనాయుడు ఎట్టకేలకు కాంచీపురంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి కాంచీపురంలో బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో బ్రహ్మనాయుడు వెనుక 1500 కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటే ఆయన ఒక్కడే ఉండే పరిస్థితి కాదు. ఇంకా అతని వెనుక ఎవరున్నారనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఆల్మోస్ట్ హైదరాబాద్ తరలించేశారు. సో అతన్ని అఫీషియల్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే బెయిల్ కూడా క్యాన్సిల్ చేసింది కాబట్టి. సో ఇలాంటి నేపథ్యంలో 14 రోజులు రిమాండ్ తర్వాత ఈ లోపల కస్టడీ పిటిషన్ కోరతారు పోలీసులు. సో అతని దగ్గర నుంచి కొన్ని కీలక ఆధారాలని రప్పిస్తారు. అసలు ఎవరున్నారు, ఎందుకంటే ఒక స్కామ్ చేయడం వేరు, అంటే అక్కడ ఎవరిదో భూమి లాక్కోవడం వేరు. మనం హైదరాబాద్లో చాలా భూముల కబ్జాలు చూస్తుంటాం. అవతడి వాడు కొంచెం బలహీనంగా ఉంటే బలవంతుడు వెళ్ళి వాటిని ఆక్రమించేసుకుంటాడు, ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసుకుంటారు. ఇలాంటివి చూసాం. కానీ ఈ కేసు అంత చిన్నదైతే కాదు, ఎందుకంటే అది ప్రభుత్వ భూమి అని తెలిసి, అదొక చెరువు భూమి అని తెలిసి, అంతకుముందు అక్కడ చాలా మొక్కలు, ఇటు జంతువులకు ఆవాసంగా ఉండే ప్రాంతం, అండ్ పక్షులు, చిన్న చిన్న పిట్టలు, రేర్ పిట్టలు, అవన్నీ కూడా ఆవాసం ఉండే ప్రాంతం, నెమళ్ళు, చిన్న చిన్న పిచ్చుకలు, ఉడతలు, ఇవన్నీ తిరిగే ప్రాంతం. సో అలాంటి ప్రాంతాన్ని కబ్జా చేసి వీళ్ళు ఫ్లాట్లు వేసుకోవడానికి కోసం అక్కడ ఉన్నటువంటి డైరెక్ట్గా అంటే ఆఫ్ ద రికార్డ్లో హవాలా డబ్బులను తరలించినట్టుగా వాళ్ళకి ఆ డబ్బులు మొత్తాన్ని తరలించేసి ఆ త్రూగా వచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళు ఎక్కడా కూడా చేతులు మార్చకుండా చాలా అన్అఫీషియల్గా జీవోలు క్రియేట్ చేసేసి వీళ్ళకి వీళ్ళే మళ్ళీ సోషల్ మీడియాలో ఆ నకిలీ జీవోని కూడా ప్రమోట్ చేసుకొని, అంటే ఓకే అందరూ అనుకోవాలి కదా, ఈ జీవో నెంబరు గల భూమి ఏదైతే సర్వే నెంబర్ 18లో గండిపేట గ్రామంలో ఉన్నటువంటి ఈ భూమి ఓకే అంటే అమ్మకానికి వీలుగా ఉంది, కొనుక్కోవడానికి వీలుగా ఉంది అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ని జనాల్లో క్రియేట్ చేయడం కోసం సోషల్ మీడియాలో తిప్పారనమాట. అంటే ఎంత పెద్ద స్కెచ్ చేశారు చూడండి, మామూలు స్కెచ్ కాదు.
సో 1500 కోట్ల రూపాయల భూమిని ఎలాగైనా కబ్జా చేసుకోవాలి. సో డైరెక్ట్గా అది మన పేరు మీద రాకూడదు. ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ అనేది డైరెక్ట్గా మన పేరు మీద రాకూడదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కామాను నాగేశ్వరరావు అనే వ్యక్తి మీదకి మార్పించిన తర్వాత అప్పుడు వీళ్ళు ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటారు. వచ్చే డబ్బులేమో వీళ్ళవి, అక్కడ రిజిస్ట్రేషన్లకి వాటికి వీటికి ఉండేదేమో పాపం ఆ పిచ్చి నాగేశ్వరరావు. సో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. మరికొద్ది సేపట్లో అతన్ని రిమాండ్కి విధిస్తారు. విధించిన తర్వాత వచ్చే కీలక విషయాలు నిజంగా సెన్సేషనల్గా ఉంటాయి. సో మీరేమనుకుంటున్నారు ఈ బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారం గురించి? మస్ట్గా కామెంట్ చేయండి.